ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఎందుకా సిగ్గు? బైబిల్లో చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనము. యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు అని వాళ్ళు యేసును రహస్యంగా వెంబడిస్తున్నారంట. మరియు ఇక్కడ మన భూమి మీద కూడా అనేక మంది మన మధ్య ఉన్నారు. అనేక సందర్భాల్లో ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వీరు క్రైస్తవులు, క్రీస్తుని వెంబడిస్తున్నారని తెలియకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బైబిల్కు సంబంధించిన, వాక్యానికి సంబంధించిన ఏవి కూడా ఇంట్లో లేదా ఆఫీసులో కనిపించనివ్వరు. ఆదివారం మందిరానికి వచ్చే సమయంలో కూడా చేతిలో ఉన్న బైబిల్ ఎవరికీ కనిపించకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుడా, సహోదరి, నీవు కూడా అటు రీతిగా రహస్యంగా క్రీస్తుని వెంబడించేవానిగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలించుకోమని మనవి. నీవు క్రీస్తును విశ్వసిస్తున్న, క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తివైతే ధైర్యముగా ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. ఎవడైనాను నన్ను మనుషుల ఎదుట ఒప్పుకోకపోతే ఆ వ్యక్తిని పరలోకములో దేవదూతల ఎదుట ఒప్పుకోను అని యేసు సెలవిచ్చెను. యేసుక్రీస్తు మన కోసం సిలువలో రహస్యముగా మరణించలేదు. నేను చేసిన పాపముల నిమిత్తము ఆయన బహిరంగంగా హేళన చేయబడి, కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్ములు, పిడిగుద్దులు ఇవన్నీ కూడా బహిరంగముగానే భరించి, నడి బజార్లో ఏడవబడి, గెంటేవాళ్ళు గెంటుతుండగా, తన్నేవాళ్ళు తన్నుతుండగా ఆయన సిలువను మోస్తూ అటు ఇటు తూలుతూ పడిపోతున్న మరలా లేవనెత్తి ఆ భయంకరమైన సిలువ భారాన్ని ఆయన మీద వేసి, ఆఖరికి 4 రోడ్లు కలిసే చోట కల్వరి కొండపైన బహిరంగంగా ప్రపంచంలోని అతి తీవ్రమైన శపితమైన సిలువ మరణానికి యేసుక్రీస్తును అప్పగిస్తే, దేవదేవుడే నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి బహిరంగంగా మన కోసం ప్రాణాలు అర్పిస్తే, అంతగా మన కోసం ప్రాణం పెట్టి మన పాపములు మన్నించి మనల్ని నీతిమంతులుగా తీర్చి రక్షించిన యేసయ్యకు బహిరంగముగా సాక్షిగా జీవించడానికి సిగ్గుపడటం నిజముగా విచారకరం కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఒకరోజు నా చిన్న కుమారుడు టవల్ మర్చిపోయి స్నానానికి వెళ్ళాడు. స్నానం అయ్యాక డోర్ కొంచెం తెరిచి, డాడీ టవల్ ఇవ్వండి అని అడగగా, రే నేను బిజీగా ఉన్నాను బాబు, నీవు వచ్చి తీసుకోరా అని చెప్పాను. లేదు డాడీ మీరే ఇవ్వండి అని సిగ్గుపడుతున్నాడు. నీ వయసు 6 సంవత్సరాలే కదరా, నేను నీ డాడీని కదా, బయటకు వచ్చి తీసుకో అని ఎంత చెప్పినా లేచి టవల్ ఇచ్చే వరకు వదలలేదు. ప్రియ సహోదరుడు, సహోదరి, గమనించు. 6 సంవత్సరాల కుమారుడే తన డాడీ ముందు సిగ్గుపడుతున్నాడు. ప్రపంచాన్నే సృష్టించిన ఆ యేసయ్యను బహిరంగంగా వస్త్రహీనుని చేసి అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానపరిచారు. ఇదంతా సిగ్గుకరమో ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఆదాము హవ్వ పాపం చేసి వారు సిగ్గుతో ఆకులను కంపుకుంటున్నప్పుడు తన బిడ్డలు ఆ విధంగా సిగ్గుతో బాధపడటం చూసి తట్టుకోలేకపోయిన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు తట్టుకోలేకపోయిన మన దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త వారికి చర్మపు చొక్కాలు చేయించి తొడిగించెను. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన నీకు నాకు నీతి వస్త్రాలు ధరింపజేయడానికి వస్తే ఆయనకే వస్త్రాలు లేకుండా చేశారు. ఎంతో ఘోరం! ఏ తప్పు చేయనటువంటి యేసు పాపిష్టి మనిషి కోసం అర్ధనగ్నంగా నిలవలసి వచ్చింది. ఆనాడు యేసు నీ కొరకు నా కొరకు అర్ధనగ్నంగా నిలబడడానికి సిగ్గుపడలేదు. మరి ఈనాడు నీవు క్రైస్తవుడు, క్రీస్తుని విశ్వసిస్తున్నవాడివి అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తు సజీవంగా ఉన్నప్పుడు దగ్గర ఎక్కడ కనిపించకుండా రహస్యముగా తన విశ్వాసాన్ని దాచిపెట్టి యేసు మరణించిన తర్వాత బయటకు వచ్చాడు. ప్రియ స్నేహితుడా, మనం బ్రతికి ఉన్నప్పుడే, మనలో శ్వాస ఉన్నప్పుడే యేసుక్రీస్తుకు సాక్షులముగా, ఆయనను సంతోషపరిచే వారముగా, మహిమపరిచే వారముగా ఉండాలి. నీవు ఎక్కడైతే చదువుతున్నావో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడ క్రీస్తుకు సాక్షిగా జీవించు. అంతేగాని నీ విశ్వాసాన్ని దాచిపెట్టే ప్రయత్నము చేయవద్దని మనవి.